కొంతమంది మేము మనసుని నమ్ముకున్నామండి, మనసు గురించి చెప్పండి అంటే మనసు అంటంలో మనసు అనే వచ్చింది. మనసు 3 అక్షరాలు పదం మనసు. మనసుతో మనసును గమనించు. ఎందుకంటే మనసు సుఖ సుఖాల అనుభవాలు తెలుస్తున్నాయి కదా, రాగద్వేషాలు తెలుస్తున్నాయి కదా, మనసుకు దేహం తెలుస్తుంది కదా, మనసు సంసారం చేసినా చెప్పిన భార్య పిల్లలు తల్లి తండ్రి గురు అతిథులు ఈ ప్రకృతి సుఖ దుఃఖాలు జీవ జంతువులు ప్రాణులు పంచభూతాలు ప్రకృతి ఉత్పాదాలు మరియు ఉండుట శుచి ఉన్నది ఏమవుతుంది, మెల్లగా బుద్ధి ఉంటుంది, మళ్ళీ తరుగుతుంది కరుగుతుంది ఏమైపోతుంది అంటే సృష్టి స్థితులు లయాలు దానికి ఉన్నాయి, అన్నవాడికి ఉన్నాయి కదా, ఇవన్నీ అనుభవం ఉన్నాయి కదా. అనుభవం ఉన్న వాటిని అనుభవం ఉన్నట్టుగానే గమనించి గుర్తించి కోరుకుంటారు. అంటే అనుభవం సుఖ దుఃఖాలని ఎప్పుడు సుఖం దుఃఖం శాస్త్రంగా సుఖం ఉండట్లేదు, శాస్త్రంగా దుఃఖ నివృత్తి కావట్లేదు, ఈ విధంగా నువ్వు ఆలోచించదు. ఏ ఆలోచన నువ్వు చేయి. దుఃఖం నేను దుఃఖిని అనుకో, అది కూడా పరిపూర్ణమే. ఎలాగా నేను దుఃఖి నేను అనే శబ్దం కజిక, దుఃఖం అనే శబ్దం కజిక. ఆకాశంతో సహితంగా అణువులతో సహితంగా దుఃఖం అనుభూతిలో ఉంది. అవుంటప్పుడు ఆకాశ గనుగుతోనే అనుకునే శబ్దంతో దుఃఖం అనే శబ్దంతోనే బాధ అనే శబ్దంతోనే అణువుల వైబ్రేషన్తోనే ఈ శరీరాకారాన్ని కూడా గమనించి గుర్తించి కోరుకుంటారు. అటువంటిది ఏమవుతుంది, గమనించి గుర్తించి తెలిసిన లక్ష్యంతో ఎరుక అనుభవించిన శరీర ఆకారంగా అనుభవించిన అణువులుగా అనుభవించిన ఆకాశంగా ఉన్నదంటే వీళ్ళు ఎందుకు ఇవి జడ పదార్థాలు. ఆకాశాన్ని ఎరుకుతో నేను గుర్తిస్తున్నాను అంటుందా, నేను ఎరుకుని అంటుందా, రెండు ఉంది. నేను ఎరుకున్నాను కనుక నేను ఆకాశాన్ని గుర్తించాను, నన్ను గుర్తించింది ఇంకొక ఎరుకుంది అందుగా. కాబట్టి పంచభూతాలు కావచ్చు, పంచభూత సంబంధించిన శబ్ద స్వరూప సంబంధించిన కణాల రూపంలో అణువులు కావచ్చు, ఆకారం కావచ్చు, అన్నీ కూడా వాటికి అవే గమనించి గుర్తించి తెలుసుకుని మాట్లాడే లక్ష్యం లేదు. కాబట్టి ఇవన్నీ జడ పదార్థాలే అయినా చైతన్యవంతంగా వాటి పనులు చేస్తాయి. అంటే జడాలలో చైతన్యం అవుతుంది అంటే చైతన్యం ఉంటుండగా ఆ చైతన్యం ఎరుక, సాక్షి చైతన్యమే ఎరుక, సాక్షి చైతన్యమే సహజ జ్ఞానం, సాక్షి చైతన్యమే సహజ స్మృతి, సాక్షి చైతన్యమే సహజ భావం సహజ శబ్దం, సాక్షి చైతన్యమే ఉన్నది ఉనికితో, సాక్షి చైతన్యం ఉన్నది ఎరుక చిత్త లక్ష్యంతో, సాక్షి చైతన్యం ఉన్నది ఆంధ్ర లక్ష్యంతో, సాక్షి చైతన్యం ఉన్నది మౌన లక్ష్యంతో పరిపూర్ణ లక్ష్యంతో అని సాక్షి చైతన్యం ఉందని నీకే ముందే ఉన్నావుగా. అప్పుడు అనుభవించబడింది వచ్చిపోయినా కూడా సాక్షి చైతన్యం దృష్టితో కామ్గా ఉండొచ్చు కదా. నీ అనుభూతులు ప్రతిబంధకం కాదుగా, వాటి మూలాలు వెతికే పని లేదు కదా. ఎటు పురుష ప్రయత్నం ప్రయత్నం ప్రసక్తిగా నువ్వు ఎంత దుఃఖాగ్నిలో ఉన్నప్పటికీ సుఖంతో ఉన్నప్పటికీ సహజన అంటే మామూలు సహజ ఎరుకుతోనే అత్యంత శుద్ధమైన జ్ఞానమైన ఎరుకుతోనే సాక్షితోనే గమనించి గుర్తించా కదా. గమనించాలని గుర్తించు. అదే గమనించాలని తాదాత్మ్యంతో దేహాన్ని ఎలా గుర్తిస్తున్నావో అదే తాదాత్మ్యంతో కాకుండా సహజ జ్ఞానంతో సహజ శుద్ధితో ఉన్న ఎరుకను గుర్తించి గమనించి కోరుకుంది. మౌనం సహజం అవుతుంది అని మాత్రమే నీకు చైతన్య విజ్ఞప్తి చేస్తున్నాడు.